ఐడియాలు ఇచ్చి బాగు చేయగలదు. చెయ్యమని చూస్తాం, చేశాక మాట్లాడుకుందాం. కూర్చోండి. రారా కూర్చో. చూడండి, నేను కాస్త టైం తీసుకొని అన్నీ సెటిల్ చేద్దాం అనుకుంటున్నాను. మనం టైం తీసుకుంటే వీళ్ళు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకోరు? అందరికీ ఎండీగా స్వర్ణ అడ్వాన్స్లు ఇచ్చింది, కానీ సరుకు కొని పోగొట్టలేదు. వాళ్ళకిచ్చిన అడ్వాన్స్లో వాళ్ళకి లాభమే కదా. సరుకు బ్లాక్ చేయండి, రేటు పెరిగిన రేటు ఇస్తా ఉన్నారు. అందుకే వాళ్ళు ఆపారు. దానివల్లే నష్టపోయామని కదా వాళ్ళనేది. దానికే నోటీసులు ఇస్తామనేది. అలా అనుకుంది, అంచనా మారింది. 10 లక్షలు లాభం అనుకోవచ్చుగా. అమ్ముకుంటే మీకు 10 లక్షలు వచ్చేవట. వీళ్ళ ఇష్యూ సెటిల్ చేయడానికి నేను ఒక ఆలోచన చేశాను. ఏంటది? టెంటివ్గా కంపెనీ బాండ్స్ మార్చి మనీ అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అస్సలు ఒప్పుకోను. ఆడిట్ అబ్జెక్షన్స్ వస్తాయి. ఒకేసారి 50 lakhs అంటే అది నేను చూసుకుంటానన్నానుగా. ఈ విషయం మేము ఒప్పుకోం. సరే అయితే చూడండి, మీరిద్దరూ సాయంత్రం 4 గంటలకి చైర్మన్ గారింటికి రండి. ఏం చేస్తారు? అది కంపెనీకి సంబంధించిన విషయం కాదు. పర్సనల్గా నేను వాళ్ళ బాకీ తీర్చేస్తాను. ఎలా తీరుస్తారో చెప్పొచ్చుగా. మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నానుగా. సరే సీత గారు, మేము వెళ్ళొస్తాం. అలాగే. సరే మేడం, మేము 4 o'clock వస్తాం. మంచిది మేడం. కానివ్వండి, ఇక మీ ముగ్గురు రాజకీయాలు కానివ్వండి. నేనెందుకు అడ్డం? నువ్వు షాపింగ్కి ఆఫీస్ డబ్బు వాడొచ్చు, కానీ నువ్వు చేసిన నష్టాన్ని కంపెనీ బాండ్స్ పెట్టి తీరుద్దామని వదినంటే కుదరదు అంటావా? ఊరికే అప్పుడు అలా అంటూ గతం తవ్వి నన్ను దెప్పనవసరం లేదు. నేను అసమర్థురాలనేగా మీ వదిన గారికి పదవి అప్పగించారు. వారి సొంత తెలివితేటలతో ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. అయినా అలా కుదరదు అంది నేనొక్కదాన్నే కాదుగా. సాకేత్, ఎందుకురా ఈ వాదన? సీత ఏదో ఒక సొల్యూషన్ చెప్తుంది కదా. అవునరా, మీరెందుకు పంచాయతీ పెట్టుకోవటం? అలా చెప్పండి. ఊరికే వంక దొరికింది కదా అని నా మీద విరుచుకుపట్టం కాదు. విరుచుకుపట్టం ఏమిటే? నీకు అలాగే ఉంటుంది మరి. తను ఖచ్చితంగా నా మాట నిలబెట్టి తీరుతుంది. నిలబెట్టినా పడుకోపెట్టినా మీరు వారిని నెత్తినెక్కించుకుంటారులేండి. కాని మాటని, చేతగాని పనిని నేను అన్నను అంగీకరించను. సీత, వాళ్ళని సాయంత్రం రమ్మన్నావు, ఏం సమాధానం చెప్తావు? ఎలా సెటిల్ చేస్తాం? నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను రఘు. అమ్మమ్మ గారు, అత్తయ్య గారు సహకరిస్తే మనం ఈ గండం నుంచి బయటపడిపోవచ్చు. మేము సహకరించాలా? ఏంటో చెప్పమ్మా సీత. నీ మాట మేం కాదంటావా? ఏం చేయాలో చెప్పమ్మా. మన దగ్గర చాలా బంగారం ఉంది కదా అమ్మమ్మ గారు. అది బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకుంటే ఆ ఆయిల్ డీలర్ల అకౌంట్ సెటిల్ చేయొచ్చు. నిజమే సీత, అవి బీరువాలో ఉండే కన్నా
ఒక అవసరానికి ఉపయోగపడినవి అవుతాయి. మంచి ఆలోచన చేసావు సీత. ఏంటి మంచి ఆలోచన? తాకట్టులో పిఠాపురం వారి నగలు, లాస్ లో మంగా ఫార్మా అని హెడ్లైన్స్ గా పేపర్లలో టీవీలలో వేస్తారు. నువ్వు చెప్తే తప్ప ఎవరు రాయరు. సరే, అలాగే రాయిస్తా. కొత్తగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పీఠం అలంకరించారు, నగలు బ్యాంక్ లో కుదవ పెట్టారు అని. సరేనా? ఏంటమ్మా, ఏదో ఇబ్బంది నుంచి బయటపడే ఉపాయం చెబితే అలా అంటామే? మీకు ఉపాయం అనిపిస్తుందా? నాకు మాయ మంత్రం అనిపిస్తుంది. ఏంటి మాయా మంత్రమా? ఇందులో మాయా మంత్రమే ఉంది. నువ్వు తెచ్చిన కష్టమేగా స్వర్ణ. ఆ మాత్రం ఆలోచన దానికుంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? నాకు ఆవిడ గార్లా ముఖార విందపు దీర్ఘాలు, గౌరవాలు ఇవ్వటం రాదు. ముక్కుసూటిగా వ్యవహరించటమే తెలుసు. అందుకే నేను చెడయ్యాను, వారు మంచిని మూట కట్టుకున్నారు. అందుకే వారు చెప్పిందేదో గొప్ప ఆలోచన అయినట్టు, అద్భుతమైన తెలివితేటలు అన్నట్టు మీరు బాజా భజంత్రీలు వాయిస్తున్నారు. నాకు మీలా మేళం వాయించటం రాదు. ఏంటే మేళం వాయించేది? నీ తెలివి తక్కువతనంతో ఇంత చేసి బయటపడే ఉపాయం వదిన చెప్తే తప్పైనట్టు వెక్కిరిస్తున్నావు. నీకు చేతనైతే నువ్వు చెప్పవే చూద్దాం. వారిని పొగడటం, చప్పట్లు కొట్టడం అలవాటైన తర్వాత నేనేం చెప్పినా తమరికి నచ్చదు. అందుకే నేనేం చెప్పదలుచుకోలేదు. లక్ష్మి, దాని మాటలకేం కానీ నువ్వు నగలు పట్టరాపో. పరువు పాతాళానికి పడిపోతుంది కాబట్టే అంటున్నా. ఇవాళ తాకట్టు పెడదాం అంటుంది, రేపు నగలు అమ్మేద్దాము అంటుంది. అయినా తన నగల్ని తనని ఏమైనా చేసుకోమనండి, మన నగలు ముట్టుకోవడానికి వీల్లేదు. తనకు బంగారం లేకపోవడం ఏంటి? మా అమ్మ నగలున్నాయి కదా. కట్టుబట్టలతో ఉత్త చేతులతో వెళ్తున్నాం. ఈ ఇంటికి సంబంధించి ఏదైనా మాది కాదు, స్వశక్తితో ఎదుగుతాం, ఎదిగి సంపాదించి చూపించి నీకన్నా పై స్థాయిలో నిలబడి మేమనుకున్నది సాధించి చూపిస్తాం అన్న మాటలు మర్చిపోయారా? అందుకే ఈ ఇంటికి సంబంధించిన బంగారం తాకట్టు పెట్టడానికి వీల్లేదు అంటున్నా. మీరు మాట తప్పామని ఒప్పుకుంటే అప్పుడు ఆలోచిస్తాం. వితండవాదం చేయకు స్వర్ణ. నేను చేస్తే తప్పనటం, తను చేస్తే ఒప్పనడం వితండమే అవుతుంది. ఫైనల్ గా ఈ ఇంటి కోడలిగా నా అభిప్రాయం నేను చెప్పాను. నగల మీద తనకి ఏ హక్కు లేదు. ముట్టుకుంటే వారు గొప్పగా చెప్పే ఆత్మాభిమానానికి అర్థం లేదు. పౌరుషానికి మాట అనటం కాదు, రోషాలకి ఇల్లు వదిలి వెళ్ళటం కాదు. పదవులు రాగానే అన్నీ మర్చిపోయి కుర్చీ ఎక్కి కూర్చోటం కాదు, మాట మీద నిలబడాలి. నిన్ను నువ్వు నిరూపించుకోవాలి. నేనేం కావాలని ఆ కుర్చీ కోసం ఆరాటపడలేదు. నీతో నాకు వాదన అనవసరం. సరిగ్గా 4 గంటలకి రమ్మన్నావుగా. అదిగో
వాళ్ళొచ్చారు. ఎస్, ఎలుక కుడితిలో పడింది. గిలగిల్లాడి మునుగటమే. వాళ్ళు చీ అనటం, వీళ్ళు తలంచుకోవటం. ఇప్పుడు చూపించు నీ తెలివితేటలు. నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్కారం. వారు రమ్మన్నారని వచ్చామండి. మీ విషయమే చర్చించుకుంటున్నాం. అమ్మమ్మ గారు, నేను వాళ్ళతో మాట్లాడొస్తాను. రండి. రండి. లోపలికెళ్ళి కాళ్ళు పట్టుకుంటుందేమో. అంత దిగజారి సీత ఎప్పుడు ప్రవర్తించదు. హ, అబ్బో, అది చూద్దాం. కనీసం చేతులైనా పట్టుకోకుండా వాళ్ళు వెళ్ళరు. అంతా నీలాగే అనుకున్నావా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకంలా ఉండదు. హ, పట్టుకోకపోతే ఇల్లు పీకి పందిరేసి వెళ్తారులే. తమరి నిర్వాకం మాకదే మిగులుస్తుంది. అందుకేగా పెద్ద కుర్చీలో మీ ప్రియమైన వదిన గారిని కూర్చోపెట్టారు. వారు ఆ పందిరిని పీకేసి ఆరు బయట నిలబెడతారులేండి. వెళ్ళొస్తాం మేడం. మంచిది. వెళ్ళొస్తాం సార్. మంచిది. చాలా థ్యాంక్స్ సీత గారు. హా, ఇంతకీ మీ సమస్య తీరిపోయిందా? సమస్య తీరిపోవడమే కదమ్మా, మంచి లాభం వచ్చే మార్గం కూడా చూపారు. ఏం సీత, ఏం చెప్పా వాళ్ళకి? అంత ఆనందంగా వెళుతున్నారు? కాళ్ల బేరమే అయ్యుంటుంది. ఏం ఇన్సూరెన్స్ ఇచ్చావు సీత? కంపెనీ రాసిస్తానంది. వాగితే మొహం పగులుతుంది. అవును, రాసిస్తానన్నాను. కానీ మీ కంపెనీ కాదు, నా శిరోజవర్ధిని హెయిర్ ఆయిల్ మార్కెటింగ్ ఇస్తానన్నాను. వాళ్ళకి ఇవ్వాల్సిన క్యాష్ కన్నా కొన్ని షేర్స్ అదనంగా ఇస్తాను అన్నాను. సరేనా? మంగా ఫార్మా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఈ కంపెనీ రూపాయి తాకకుండా కంపెనీ లాస్ నా ప్రోడక్ట్లో వాటా ఇచ్చి ఈ సమస్యని పరిష్కరించాను. చాలా ఇప్పుడైనా నేనేంటో అమ్మమ్మ గారి పరువు ప్రతిష్టలు కాపాడడం కోసం, వారికిచ్చిన మాట నిలబెట్టడం కోసం నేనేం చేయడానికైనా వెనకాడ్ను అని అర్థమైందా? శభాష్ సీత, శభాష్. నా తరపున నాలా నిర్ణయాలు తీసుకోవడమే కాదు, సమస్యను సులువుగా పరిష్కరించి నన్ను మించిపోయి నా వారసురాలిగా సత్తా చాటావే. ఏమే, తను వాళ్ళ కాళ్ళు పట్టుకుంటుందన్నా? ఇప్పుడు నువ్వు దాని కాళ్ళు పట్టుకో. నువ్వు చేసిన నష్టం నా పరువు తీసింది. అది నా స్థాయి పెంచి నన్ను తలెత్తుకునేలా చేసింది. అదే అదే పిఠాపురం సీతామహాలక్ష్మి అంటే. అత్తయ్య గారు, ఈ సమస్యను సీత చిటికలో తెచ్చేసింది.
ఇక మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. ఎప్పుడైతే అది ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిందో అప్పుడే నా మనసు కుదుటపడింది. ప్రశాంతంగానే ఉన్నాను. అత్తగారు ఉండండి, మీకు దిష్టి తీస్తాను. నాకా? ఇప్పుడు దిష్టి తీయాల్సింది నాక, దానికి. నా సీతా మహాలక్ష్మికి. నా సీతా మహాలక్ష్మికి ఇప్పుడే కాదు, ఇక నుంచి పొద్దు మాపు దానికి దిష్టి తీస్తూనే ఉండు. అలాగే అత్తయ్యగారు. సీత, లేచి నుంచోమ్మా. సీత, ఇలారా. అమ్మగారు, పెద్దమ్మగారికి ఆరోగ్యం బాగోలేదట కదండి? అవును రామారావు, సడన్ గా కుప్పకూలిపోయారు. పులిలో తిరిగే మనిషి అట్ట అయ్యారంటే ఎవరి దిష్టో ఏ గాలో సోకుంటుందమ్మా. గణపురంలో ఓ 100 ఏళ్ళు నిండిన పెద్ద ఆవిడ ఉంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్తే మంత్రించిన బియ్యం ఇస్తుంది. అవి తీసుకొచ్చి పెద్దమ్మగారి మంచం చుట్టూ చల్లండమ్మా. ఎట్టాటి దోషాలున్నా, ఏ చెడ్డ గాలి సోకినా దెబ్బకు వదిలిపోతుంది. అలాగా? ఘనాపురం ఎక్కడా? ఋషికొండకి ఎడం పక్కన చిన్న చిన్న కొండలున్నాయి కదమ్మా, వాటి మధ్యనుంటుంది. కొంత దూరం కాలినడకన వెళ్ళాలమ్మా. మరి నేను వెళ్ళొస్తానమ్మా. సీత, ఇదిగో కాఫీ తాగు. పాపం బాగా అలసిపోయినట్టున్నావు. అవును రాకు, ఏంటో ఇవాళ ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను. నాకు కాస్త తమరికి సేవ చేసుకునే అవకాశం ఇచ్చారులే. రఘురామ్, తమరు గారు అన్నావనుకో. ఓకే సరే, కాఫీ ఎలా ఉందో చెప్పు. నీ చేత్తో చేసి అందించావుగా, సూపర్గా ఉంది. నాకేమీ రుచిగా అనిపించలేదు. కాఫీ తాగిన ఫీలింగే లేదు. ఏ? నీ చేత్తో ఇవ్వలేదుగా. నాకెందుకో చాలా నిద్ర వచ్చేసింది రాకు. డబుల్ డ్యూటీ కదా. డబుల్ డ్యూటీనా? అమ్మమ్మ హెర్బల్స్కి చైర్మన్వి, మంగా ఫార్మా ఎగ్జిక్యూటివ్ చైర్మన్వి కదా, అందుకే అలసి సొలసి అలా పడుకున్నావు. నిజమే రాకు, నిన్న బాగా స్ట్రెయిన్ అయ్యాను. సీత, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు? నా భార్య ఆల్ ఇన్ ఆల్. నీలో ఒక గాయని ఉంది, ఒక పరిశోధకురాలుంది, అందం కూడా ఉంది, పర్ఫెక్ట్ వ్యాపారవేత్త ఉంది, హుందాతనము ఉంది. అన్నీ ఉన్న అణుకువ, ఇన్ని సుగుణాలున్న అనురాగ దేవత నాకు భార్య అవ్వడం నాకు చాలా చాలా గర్వంగా ఉంది. రఘు, రఘు, ఏమైంది? ఎందుకు? ఊరుకో రఘు. అన్నిటికీ మించిన కమ్మనైన అమ్మతనం ఉంది సీత. అమ్మలేని లోటు తెలియకుండా అనురాగం పంచావు. నాలో ఏమున్నా ఆదరించే నీలాంటి భర్త దొరకడం నా అదృష్టం రఘు. ఐ లవ్ యూ రఘు. ఐ లవ్ యూ టు సీత.